మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రక్తపోటులో తన తల్లి యొక్క ప్రాణాలు కాపాడుకొచ్చనే ఒక ఆలోచనతో అంతటి రక్తం దారిలో పారుతున్నా సరే ఆ అమ్మాయి కిందకొచ్చి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఆ ధైర్యమే తన ప్రాణాలను బతికించింది. వెంటనే ఆ సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పిఎంపాలెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భాస్కర్ ఎస్ఐ గారు వెంటనే ఆ అమ్మాయిని తన బండిపై అంబులెన్స్ రావడానికి టైం పడుతుంది, టైం అయితే కనుక ఆ అమ్మాయి ఎక్కడ చనిపోతుందని వెంటనే తన బండిపై కూర్చోబెట్టుకొని యొక్క గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా చాలా తెలివిగా ఆలోచించి వెంటనే అక్కడికి హాస్పిటల్ ఇన్ టైంలో తీసుకెళ్ళడం వల్ల ఈరోజు రాజుగారి కూతురు అయితే కనుక ప్రాణంతో ఉంది. ఇందులో భాగంగా ఒకసారి రాజుగారు మనతో ఉన్నారు, ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. ఏ కుటుంబానికి జరగకూడదు అని జరిగింది. ఏదైనా సరే ఆ భగవంతుడు తోడు, ప్రజల యొక్క అన్నదాంట్లో అండ్ అలానే పోలీస్ శాఖ వారి అన్నదాంట్లో కూడా మీ వెనకున్నాయి కాబట్టి ఉన్నారు. సో పోలీస్ వారు మీకు ఏ విధంగా సహాయపడ్డారు? పోలీస్ వారు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటి వరకు కూడా చాలా సాయం చేస్తూనే ఉన్నారు సార్. వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ, కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ సలహాలు ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ప్రతి విషయంలో కూడా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అడిగే వెళ్తున్నాను. ఆ విషయంలో అయితే పర్వాలేదు. చాలా రోజు భాస్కర్ ఎస్ఐ గారు చాలా 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 వెంటనే త్రుట్లో నాకు కూతురిని ప్రాణాలు కాపాడారు. వెంటనే ఆలోచించారు. తను ఎలాగో చనిపోయింది, కూతురిని కాపాడాను ఆతృతతో తన బైక్ మీద తీసుకెళ్ళిపోయి గాయత్రి హాస్పిటల్లో తీసుకెళ్ళి నా కూతురిని కాపాడుకుంటూ స్టేషన్లో ఎన్నోసార్లు కలిసాం. థ్యాంక్ యూ చెప్పాను ఎన్నోసార్లు. అది సార్ ఇందులోని కథలో ఒక మలుపు ఏంటంటే ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడు ఒకటి ఆలోచిస్తారు ఏంటంటే పరువు కోసం. ఆ రోజు ఆ 10 రోజుల ముందు జరిగిన సంఘటన ఏదైతే నడి రోడ్డు మీద ఆ అమ్మాయిపై చేసుకొని ఆ అమ్మాయిని బలవంతంగా పార్వతీపురం తీసుకెళ్ళినప్పుడే ఈయన కంప్లైంట్ ఇచ్చుంటే కనుక ఎంతవరకు రాకపోదునేమని చెప్పేసి పోలీసు వారు కూడా అన్న పరిస్థితి మనం విన్నాము. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. సార్ ఆ రోజు అసలు కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల ఎంతవరకు వచ్చిందంటే మీరేమంటారు సార్? దానికి మాత్రం సార్ తప్పు ఒక రకం చూస్తే నేను మంచిగా ఆలోచించాను సార్. తప్పైతే నా రిలేషన్షిప్ మా వాళ్ళు అందరూ కూడా నా తప్పు అనుకుంటారు. ఏమంటే కేసు ఏం పెట్టలేదు అన్నారు, కానీ నేను మానవత్వంగా ఆలోచించాను సార్. ఏమంటే తను చదువుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదువుకున్నా నాకు తెలియదు, చదువుకుంటాడు. ఇప్పుడు నా కూతురు వల్ల తన ఫ్యూచర్ కూడా రేపు పొద్దున్న పాడవకూడదు. కేసు పెట్టిన తర్వాత ఏమైనా కేసు పెట్టిననుకో నా కూతురు వల్ల ఆడు కేసుకి ఇన్వాల్వ్ అవుతాడు. ఆ తర్వాత తన లైఫ్ పోద్ది. అవన్నీ తన భవిష్యత్తు కోసం నేను ఆలోచించాను సార్. ఆ తర్వాత ఇంకేమైనా నా కూతురు జాబ్కి వెళ్తేప్పుడు గట్రా ఏమైనా చేస్తుందేమోనో ఆ రకంగా నేను ఆలోచించాను. మంచిగా ఆలోచించాను సార్, తప్పగానే ఇంక వేరే రకంగా అయితే ఆలోచించలేదు సార్. అది కూడా ఆలోచించడం గ్రహించుకున్నా ఇలా క్రూరంగా తయారయ్యాడు సార్. అది రేపు పొద్దున్న తనకి ఇప్పుడు కేసు పెడతాం. తప్పు చేసాను ఆ రోజు కంప్లైంట్ ఇచ్చుంటే అప్పుడు కూడా నాకు అనిపించలేదు సార్. కంప్లైంట్ చేసింటే తప్ప అని అనిపించదు. ఇప్పుడు కొన్నాను నాకు అదలా ఇలా చేస్తాను అనుకోలేదు. అందుకు కేసు పెట్టకూడదని ఊహతో నేను ఉన్నాను సార్. తప్పు ఇది కామన్. ఒక అమ్మాయి లవ్ చేస్తే నాకు ఇలా వద్దు, నువ్వు వద్దు, చిన్న డిసప్పాయింట్ అవుతారు. అవన్నీ కామన్. దానివల్ల నేను మాత్రం డిసప్పాయింట్ అయ్యి ఇంకేవో చేస్తాను భయంతో వెనక ఆలోచించాను సార్. నేను అక్కడ మళ్ళీ చూసుకోవాలి ప్రతిదున్ను అని ఆలోచించి అందుకు నేను కేసు పెట్టలేదు. ఆ రోజు ఏసీబీ గారు అదే రాజు నువ్వు అమ్మాయి పరిస్థితి ప్రెజెంట్ అయితే పర్లేదు సార్. అంటే మాట ఇంక లేదు, మాట వస్తా త్వరలోన. ఈ 2 months తర్వాత అమ్మాయి రికవర్ అయిపోతే సర్జరీ చేస్తాము. ఇప్పుడు 1 సర్జరీ అయింది, ఇంక 2 సర్జరీస్ చేయాలన్నారు. అది అంతే మేడం కూడా చెప్పారు. 2 సర్జరీస్ ఉన్నాయి, 2 సర్జరీస్ అయ్యింది. ప్రభుత్వం వారు కూడా చాలా సీరియస్ గా తీసుకుని వెంటనే స్పందించడం కూడా జరిగింది మీ పట్ల. అండ్ అలానే భీమిలి శాసనసభ్యులు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు కూడా మీ ఆ యొక్క హాస్పిటల్కి వచ్చి అమ్మాయిని పరామర్శించడం కూడా జరిగింది. సో ప్రభుత్వం వారు సీరియస్ గా తీసుకున్న ఎంతవరకు మీకు చాలా సపోర్ట్ అయితే చేశారని చెప్పేసి తెలుస్తా ఉంది. సో ఏ విధంగా ఉంది అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ అయితే చాలా బాగా జరిగింది సార్. పోలీస్ వారి తరఫున బాగా మెడికల్ ట్రీట్మెంట్ బాగా జరిగింది. దాని గురించి నేనైతే ఇంకేం విషయంలో చెప్పదవసరం లేదు, చాలా బాగా జరిగింది. ఆ విషయంలో మాత్రం గుడ్. కమిషనర్ గారు మీకు బాగా సపోర్ట్ గా నిల్చున్నారని చెప్పేసి కమిషనర్ గారు చాలా సపోర్ట్ నిలుచుకొని నీకు ఏమి ఇది ఉండదు, ఆయనకి వేగంగా నేను శిక్ష పడేటట్లు చేస్తానని మాట ఇచ్చారు కూడా. అది సార్ మాట ఇచ్చారు, ఆ ధైర్యంతో ఉన్నాం. కానీ చిన్న రూమర్స్ వస్తున్నాయని భయపడుతున్నాం, కానీ అవి కూడా రూమర్స్ ఒకటిదాం, అవి నమ్మకం అనేసి ఏసీబీ గారు కూడా చెప్పారు. అదే ధైర్యంతో ఉన్నాం సార్. అది ఎటువంటి న్యాయం కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎటువంటి న్యాయం అంటే ప్రజెంట్ గవర్నమెంట్ తరఫున నేను భార్యను కోల్పోయాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నాకు ఇల్లు పొల్లేయట్లేదు. ప్రజెంట్ ఇప్పుడు పోలీసు వారు నాకు ఇల్లు రెంట్‌కి పెంచారు. చూసుకుంటున్నారు. నాకు ఇప్పుడు గవర్నమెంట్ తరపున నా బిడ్డలు చూసుకోవడానికి ఒక చిన్న ఇల్లు. నెక్స్ట్ నా భార్య కోల్పోయాను. నా పిల్లల కోసం ఏదో పరిహారం లాంటిది ఇస్తే నాకు కొద్దిగా ఆళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం నాకు సంతోషం. అదే కోరుకుంటున్నాను. అది చాలు. ఈ యొక్క నవీన్‌కి ఎటువంటి శిక్ష ఇస్తే మీకు న్యాయం జరుగుతుందనుకుంటున్నారు? నాకు న్యాయం అంటే ఆల్రెడీగా నా భార్యను కోల్పోయానండి. నా కూతురు చూస్తే ఇలా ఉంది. అటువంటప్పుడు అతనికి ప్రభుత్వం మీద ఎక్కువ గౌరవం ఉన్నాను నేను. అండ్ నెక్స్ట్ ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద కూడా మంచి గౌరవంగా ఉన్నాను. కానీ వాళ్ళు ఇంకేం లేదు. ఆడికి ఉరిశిక్ష తీస్తే నాకు సంతోషం. నాకా కాదు, ఎంతోమందికి సంతోషం. ఆడికి తీసారనుకో, అటువంటి 10 మంది ముందుకు రారు, జడుస్తారు. తీయలేదనుకో అటువంటి 10 మంది తయారవుతారు. అదే నేను కోరుకుంటున్నాను. అది మన గవర్నమెంట్‌కును న్యాయ వ్యవస్థ కోరుకుంటున్నాను. అది. థ్యాంక్ యూ అండి. చూశారు కదా! అంటే నవీన్ అనే ప్రేమోన్మాది తన యొక్క ఉన్మాదంతనంతోటి చేసినటువంటి ప్రక్రియలో కంప్లీట్‌గా కుటుంబమే చిన్నభిన్నం అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాజుగారు చెప్పిన మాటలు ఇవి. ఎందుకంటే కేవలం ఆయనకి ఉరశిక్ష వేస్తే కంపల్సరీ ఇటువంటి తప్పులు చేసేవారు ఎవరైనా ఉంటే గనక కంపల్సరీ అలర్ట్ అవుతారు. ఇటువంటివి జరగకుండా ఏ ఆడపిల్ల మీద ఇటువంటి అఘాయిత్యం జరగకుండా ఉంటుందని చెప్పేసి రాజుగారు కోరుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.